హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. నాని ఎక్కడికో బయలుదేరి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఈరోజు వినకుండా వెళ్తున్నాను అండి. మీ తమిళ చూడగానే సగం అర్థమైపోయి ఉండిద్ది. ఏంటంటే ఇంకా మనం టిఫిన్ హోటల్ పెట్టి కూడా ఇప్పుడు 15 రోజులు అవస్థ ఉంది. టిఫిన్ హోటల్ పెట్టిన కాంచి ఇంకా టిఫినే వెళ్తుంది, కానీ మిగతా ఈ చిల్లర సరుకులు ఇప్పుడు టిఫిన్ తినేవాళ్ళు ఇంకా ఏమంటారు, సిగరెట్లు కానీ కైనీలు కానీ గుట్కాలు కానీ అన్నీ అడుగుతూ ఉన్నారు. ఇంకా అలానే కొంతమంది తాగే వాళ్ళు అలవాటు ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఈ హోటల్ ఒకటే కాకుండా చిల్లర సామాన్ కూడా తెచ్చుకుందాం అని చెప్పేసి ఈరోజు వినకుండా వెళ్తున్నాను నేను. అలానే నాకు షాప్ తెలియదు కదా, కిరాణా షాపు అసలు రేట్లు ఎంత, ఇవన్నీ ప్రైజులు ఇవన్నీ నాకు తెలియదు కదా, కొత్త కదా, అందుకని చెప్పేసి మా నాయనమ్మ తీసుకెళ్తున్నాను. అంటే అదేలే అమ్మమ్మ నాగరత్నం అని తీసుకెళ్తాను అనమాట. మా అమ్మమ్మని ఆమె అయితే ఎప్పటి నుంచో కనీసం ఒక 5-6 సంవత్సరాలు పెట్టి కిరాణా షాప్ చిన్నది పెట్టుకొని ఇంకా పిల్లలకి కుర్కురేలని, సిగరెట్లని, బీడీలని కానీ పిల్లలకు సంబంధించినవి, అలానే ఇంకా కూల్ డ్రింక్స్లో చిన్న చిన్న ప్యాకెట్లు 5 రూపాయలు ఉంటాయి కదా, రసనాలు అవన్నీ ఇంకా మొత్తం ఆమెకు తెలుసు ఎటు చెట్టు మొత్తం. అందుకని చెప్పేసి ఆమె పెద్దవాడిని తీసుకెళ్తున్నాను. ఆమె తీసుకెళ్తే ఇంకొక రూపాయి తక్కువకి ఇస్తారు కదా, అందుకని చెప్పేసి ఇంకా అమ్మని ఇంకా మా అమ్మమ్మని తీసుకెళ్తాను అనమాట. ఇంకా రాజకుమారి పిల్లల్ని ఇతను చూసుకుంటూ మధ్యాహ్నం ఇంకా పిండంటలు చేయాలి కాబట్టి పునుగులు గారెలు బజ్జీలు ఏమో రాజకుమారి చేసేసుకునిద్ది. ఇప్పుడు ఏం చేసి ఖచ్చితంగా ఇంకా 10 అవుతుంది. నేను అక్కడ వినకుండా పోయేసరికి 11 మధ్యలో అయితే వచ్చేసరికి 2 అవ్వచ్చు. ఇంకా చెప్పలేము, అది తొందరగా అయితే తొందరగా వస్తాను రాజు. నేను వచ్చి నా మీద నమ్మకం పెట్టుకోకుండా నువ్వు పిండంలో పెందరాడు చేసుకొని ఇంకా అక్కడికి వెళ్ళిపో. ఇంకా సిగరెట్లు, గుట్కాలు, కైనీలు, ఇంకా పిల్లలకి కురుకురేలు, స్నాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, తినేవి, లడ్లు అలాంటివి మొత్తం తీసుకొస్తాను, సరేనా? ఇంకా బొంకు అడగచ్చండి. ఇంకా కొట్టు సంగతి ఏంటంటే అది ఇంకా కొంచెం సస్పెన్స్లో పడింది, ఇంకా కుదరలేదు. తీసుకుంటే బెస్ట్ది తీసుకుందాం అని చెప్పేసి కొంచెం అవసరండి. ఎందుకంటే రెండు మూడు బొంకులు చూశాను, కానీ అవి నేడితే వర్షం పడ్డ కారేది ఊగిపోయే అలాంటివి ఉన్నాయన్నమాట. తీసుకునే కొంచెం మంచి తీసుకుంటే కొన్నాళ్ళు ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కొమ్మలపాడు, ఏల్చూరు అలానే చిలుగురుపేట వెళ్ళమంటున్నారు చాలామంది. ఇంకా అది కొన్ని రోజులు తీసుకురావాలి. అది ఎప్పుడు తెస్తామో మరి ఎప్పుడు చేయాలో అని చెప్పేసి ఇంకా తెచ్చినప్పుడే చేసుకోవచ్చులే, ఆ లోపల ఇది వేసుకొస్తే ఇంకా అలవాటు అవుతూ ఉంటారు కదా అని చెప్పేసి ఇది తీసుకొస్తున్నాను అనమాట. సుహాసినియా ఆడికెళ్ళిందా? సరే నేను వెళ్తున్నా, మరి జాగ్రత్త. అలానే రాజకుమారికి వస్తూ శారీ తీసుకురావాలండి. డిటీటీసీలో మన రాజకుమారికి యూట్యూబ్ వీడియోలు చూసి ఒక శారీ అయితే బుక్ చేసుకుంది. అది గుంటూరు నుంచి, అది రఘువరం ఫ్యాషన్స్ అని చెప్పేసి. ఇంకా అది కొరియర్ వచ్చింది. శేవలపురం అది మండలం కదా, మాది వచ్చేసి వైకల్లు గుంటూరు జిల్లా, ఇంకా శేవలపురం మండలం ఇప్పుడైతే పల్నాడు జిల్లాగా మారింది. అదే శేవలపురం మండలానికి అయితే ఇంకా రాజు శారీ వచ్చింది మాట. పుట్టినరోజు త్వరలో రాబోతుంది కదా, ఈ నెలలోనే 12వ తారీఖున, అలానే 17వ తారీఖున సుహాసిని పుట్టినరోజు. ఇంకా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రాజకుమారి. అలానే సుహాసిని అని చెప్పేసి ఇంకా బర్త్డే విషయం చెప్పండి. ఇంకా వస్తూ రాజకుమారి చీర తీసుకురావడం, అలానే బైక్ కొన్నాళ్ళు పెట్టి ఆగుతూ ఉన్నాను పొద్దుగోకులో. బైక్ కూడా కొంచెం రిపేర్గా ఉంది, అది కూడా చూసుకొని వస్తాను. ఇంకా వినకుండా పోతే 4-5 పనులు తగులుతానే ఉంటాయి. ఆ 4 పనులు పెట్టుకొని వినకుండా బయలుదేరుతాను. ఏంది జోబులు అయితే వస్తావు కొంచెంసేపు అయ్యొత్తు ఇద్దొత్తు మాట్లాడవచ్చు కదా. ఏమంటారు, తాగు కోసిన పెట్టలాగు బాగుతా ఉన్నావా ఏదో అంటారు, చూసావా? నీ పని మీద నువ్వు వెళ్తున్నావు, చదువుతున్నావు. నేను ఇంటికాడ ఉండి సుహాసిని స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి సుహాసిని ఇంకా 1 గంట అప్పుడు నిద్ర పుచ్చుతానండి. ఇంకెప్పుడు ఎందుకంటే టమాటాలు పచ్చడి ఎప్పుడు పెడతావు? సాయంత్రం వస్తావుగా. మన టమాటాలు తీసుకున్నాను 2 కట్టలు పచ్చడి పెట్టాలని చెప్పేసి. ఇంకా మన సబ్స్క్రైబర్ కూడా చాలామంది ఇంకా నానే అడ్రస్ మేము పంపిస్తాము, పచ్చడి రేట్ ఎంత, మాకు కూడా పచ్చడి పంపిమని అంటున్నారు. ఇంకా అలాగనే కొంతమంది సబ్స్క్రైబర్లు ఏమంటున్నారంటే, ఓ పక్క పానీపూరి పెట్టాలనుకుంటున్నావు, ఓ పక్క బొంక్ అంటున్నావు, ఓ పక్క హోటల్ అంటున్నావు, ఒక పక్క ఏమో 4 చెబుతున్నావు, 4 ఒక పడ మీద 4 కాలు పడితే మునిగిపోతాను అని అంటున్నారు. అంత సింపుల్గా అంత తేలిగ్గా నేనేం పెట్టలేండి, నేను ఉండవని కూడా కాదు. ఇంకా మెల్లమెల్లగా ఒక్కొక్కటి నిదానంగా పెట్టుకుంటూ పోతాను. ముందుగా ఏదో టిఫిన్ పెట్టాం కదా, తర్వాత ఏమో చిల్లర సామాన్లు పెట్టుకొని తర్వాత బొంకు తెచ్చుకొని మెల్లమెల్లగా మెల్లమెల్లగా కొనసాగించాలి తప్ప ఒకసారి నేను దూకలేండి. మీరు కూడా చెబుతున్నారు సలహా జాగ్రత్తగా ఉన్నా అని చెప్పేసి, అది మీరు మంచి మాట చెబుతున్నారు, సరేనా? నేను నెమ్మదిగా చేస్తానండి, ఒకసారిగా దుడుకుపడను, ఓకేనా? ఇంకా త్వరగా మరి ఇంక వెళ్ళిపోతాం, ఇప్పుడే చాలా టైం అయిపోయింది. ఇంకా మేము ముసలాన్ని తీసుకెళ్తున్నాను, ఎండ కొనలేదు, ఎండలు కూడా ఎక్కువేని. ముందు రోజుల్లో పుచ్చకాయలు కూడా తీసుకొద్దాం. ఇంకొద్దులేండి, ఇంక ఈ పుచ్చకాయలు మెల్లమెల్ల చేసుకుందాంలేండి. ఇంక వ్యాపారంలో పడితే ఇంక అంతేనండి, రూపాయి ఎటు వచ్చి దాన్ని అది కాక నేను పనికి వెళ్తలేదు. ఇంకా మన పల్లెటూళ్ళు ఏం పని ఉండట్లేదు. అదే భార్య భర్తలు ఇద్దరం కలిసి హోటల్ పనులు చేసుకుంటూ ఇంకా అది ఇది అమ్ముకుంటే సరిపోద్ది అని చెప్పేసి జీవనాధారం ఇలా మెల్లగా గడుతుంటే ఇక పిల్లల భవిష్యత్తు కోసం ఏదో ఒక రూపాయి మిగిలిదని చెప్పేసి మా ఆశ, సరేనా? ఇంకా త్వరగా ఇంక వినకుండా వెళ్దాం. వినకుండా ఏమేమి తీసుకుంటామని చెప్పేసి మీకు చూపిస్తాను, ఓకేనా? సెలవు వినకుండా. బాయ్ బాయ్. ఏందేమంటా నీకు వస్తా శారీ తీసుకుంటారు అంతేనా? అంతేనా? పిల్లల కాయలు తీసుకున్నా. సరే మరి బిర్యానీ. ఓకే.
నేనైతే ఇంక అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అమ్మమ్మని కలిసి ఇంక అమ్మమ్మ రెడీ అయ్యావా ఇంక వెళ్దామని చెప్పేసరికి అరే మనోడా రెడీ అయ్యాను ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ వినకుండా అయితే వెళ్దాం పదరా అని చెప్పేసరికి అయితే మేమైతే వినకుండా అయితే వచ్చేసామండి. వినకుండా రాగానే అమ్మమ్మ నువ్వు ఇప్పుడు కిరాణా షాప్ పెట్టి ఇంకా 5 సంవత్సరాల పైన అవుతుంది కదా, హోల్సేల్కి తక్కువ ధరలో వచ్చే షాప్కి తీసుకెళ్ళమ్మమ్మ అంటే అరే మనోడా నేను ఉన్నాగా నీకు ఎందుకు బాధ అని చెప్పేసి ఇంకా కిరాణా షాప్కి తీసుకొచ్చిందండి. ఇక్కడ అన్ని హోల్సేలే ఇంకా తక్కువలో దొరికితే రమ్మనడం ఇంకా అన్నీ తీసుకొని కావాల్సింది ఏ కావాలి మొత్తం ఒక కుప్ప వేసుకొని చెప్పింది. కుప్ప ఆడేసుకుంటాం అమ్మమ్మ ఇప్పుడే తీసుకుంటుంది మేము ఒక చిన్న కుప్ప తీసుకుందాం అని చెప్పేసి ఇంకా చిన్నపిల్లలకు సంబంధించిన తినేలు అలానే ఇంకా పెద్దలకు సంబంధించిన సిగరెట్లు అలాంటివి మొత్తం శుభ్రంగా ఇంకా తీసేసుకొని బాక్స్ కూడా కట్టేశారు. ఇంకా అమ్మమ్మ ఇంకేమమ్మ మా సంగతి ఇంకా ఇంటికి వెళ్దాం అంటే చెప్పితే ఇంకా అమ్మమ్మ మేము అరే మనోడు నువ్వు తీసుకోవడం అయిపోయింది కదా ఇంక ఇంటికి వెళ్దాం అంటున్నావు నా పని ఏంది నీ ఇంకా అని అడిగితే అమ్మమ్మ ఏంది నీ పని అంటే నేను పొట్టేల పిల్లలు ఉన్నాయి కదా నాకు దానికి సంబంధించిన మందులు తీసుకోవాలి ఇంకొక 500-1000 రూపాయలు ఉంటాయి ఈరా మనోడు అంటే సరే అమ్మమ్మ నా దగ్గర డబ్బులు ఉన్నాయి లేపా నీకు మందులు కావాలి తీసుకో తర్వాత నాకు ఈరని చెప్పేసరికి సరేరా ఇస్తా పా అని చెప్పేసి మేమైతే ఇంకా చిన్నపిల్లలకు సంబంధించిన స్నాక్స్ ఇంకా లడ్లు అలానే బూందీలు ఇంకా కురుకురేలు ఇలాంటి సంబంధించినవి అన్నీ తీసుకొని ఇంకా మూడ కట్టించేసి ఇంకా అక్కడ పెట్టేసి ఇంక మేమైతే బయలుదేరుతున్నాం అండి. ఇదేనండి ఇంకా వెనుకొని ఉన్న మార్కెట్ అయితే ఇంకా రోడ్లు ఇంకా పైన బయట కూడా పోసారు అన్నమాట చిప్స్ బయటలు అలాంటివన్నీ. ఇంక ఇదేనండి షాప్ అయితే. ఇంక ఈసారి మీకు వచ్చినప్పుడు పూర్తిగా వివరంగా వాళ్ళతో హాయ్ చెప్పించి వివరంగా మొత్తం మీకు చూపిస్తాను ఏమి అమ్ముతున్నారు కూడా, ఎందుకంటే నేనే కొత్త కదా నాకు మొహమాటంగా ఉంది. ఓకేనండి వినకుండా మొత్తం ఇంకా తిరిగి ఇంకా సాలిపోయి అమ్మమ్మ మరి నాకు ఫుల్గా ఆకలి అని అడిగితే అరే మరి నాకు కూడా ఆకలి అవుతుందిరా భోజనం చేద్దామని చెప్పేసి కిచిడి తిన్నాం ఇద్దరం కలిసి. తర్వాత రాజకుమారి నాకు ఫోన్ చేసి బావా ఇంట్లో కూరగాయలు అసలు ఏం లేవు కూరగాయలు తీసుకురమ్మంటే తర్వాత కూరగాయలు కూడా తీసేసుకున్నానండి. టమాటాలు బంగాళదుంపలు దొండకాయలు బెండకాయలు అలాంటి సంబంధించిన మొత్తం ఇంకా కూరగాయలు తీసేసుకొని ఇంకా ఎండ మాత్రం మామూలు లేదండి అసలు. ఈ రూట్ వచ్చేసేమో ఇంకా గుంటూరు రూట్ అండి. ఇంకా నేనైతే ఎండకు సాలిపోయి నాకైతే ఇంకా తలకే నొప్పి పడుతూ ఉంది. తర్వాత ఇంక ఇవన్నీ తీసుకుంటున్నాం కదా ఎట్టట్టు ఉండిద్దో ఇంకంత దేవుడి చిత్తం అని చెప్పేసి నాకు ఒక పక్క లోన ఏదో బాధగా భయంగా ఉంటా ఉంది. అయినప్పటికీ దేవుడే అని చెప్పేసి అన్ని ముందు అడిగేస్తా ఉన్నాను. ఇంకా మాటలోనే ఇంకా రాజకుమారి డిటిడిసి అని చెప్పేసి ఇంకా కొరియర్ చెప్పాం కదా ఫస్ట్లో, ఇంకా రాజకుమారి శారీ తీసుకోని చెప్పేసి ఇక్కడికి వచ్చానండి. ఇంకా భోజనానికి వెళ్ళాడంట అందుకని చెప్పేసి నేను ఒక్కనే ఇక్కడ కూర్చున్నాను ఒక పుచ్చకాయ తిని. ఇంకా బండి మీద అవి పెట్టాను మన బండి మాత్రం ఎండకి కాలిపోతూ ఉంది. ఓకేనండి ఇంకా రాగానే ఇంకా టీటీసీ మేనేజర్ ఎవరో ఉంటారు కదా ఇంకా రాగానే మీకు చూపిస్తాను రాజ్ శారీ కొరియర్ ఎలాగుందని చెప్పేసి. ఓకేనండి ఇంకా రాజు శారీ కోసం చెప్పేసి ఇంకా అదే పుట్టినరోజుకి ఆర్డర్ చేసి చెప్పాం కదా అందుకని చెప్పేసి ఇదిగో డిటీడీసీ కొరియర్ కార్డ్కి అయితే వచ్చారన్నమాట. ఇంకా ఎక్కడికో భోజనానికి వెళ్ళారంట అందుకని చెప్పేసి ఇక్కడ ఆగాను. ఇంకా ఇవ్వండి లగేజ్ బండి మీదే ఉండే సగం లగేజ్ ఏమేమి నేను అడగొచ్చు, సగం లగేజ్ ఏమో ఇంకా ఆటోలో పెట్టి మా నాన్నమ్మని ఇంకా తీసుకొని వెళ్ళామ్మా. అలానే ఇంకొక 50 కేజీలు ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను మన అవసరం అని చెప్పేసి ఇంకా ఉల్లిపాయలను అలానే ఇంకా చిల్లర సామాను అవన్నీ ఇంకా ఆటోలో వేసి మా నాన్నమ్మతో పంపించాను. ఈ పాటికి వెళ్ళిపోయినాయి ఇంటికి కూడా వెళ్ళిపోయినాయి అంట. రాజే ఫోన్ చేసింది. ఇంకా శారీ ఒకటే తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా వస్తూ కూరగాయలు అలానే ఇంకా ఏమో ముందే తీసుకోవాల్సింది ఇంకా ఆటో పంపించినాక ఈ గుర్తొచ్చినాయి ఇవి తీసుకున్నాను అనమాట. ఇంకా నూనె డబ్బాను అలానే ఇంకా ఇడ్లీ రవ్వను పల్లీలు పంచదార ఇంకా మినపప్పు అలాంటి సంబంధించి అన్నీ తీసుకున్నాను. ఇంకా ఈ రూట్ వచ్చేసి సెలాపురం రూట్ అండి. ఈ ఊరు వచ్చేసి సెలాపురం. ఇంకా ఈ రూట్ డైరెక్ట్ పోతుంది చూసారా నర్సరాయపేట గుంటూరు ఇంకా పైకి అలాగా ఇటు వెళ్తేనేమో ఇంకా వినకొండ. ఓకేనా ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 2:30 అవుతుంది. ఇంకా ఒక అరగంటలో వెళ్ళిపోతాం. వాళ్ళు వచ్చిన వెంటనే ఇంకా శారీ తీసుకొని వెళ్ళిపోదాం సరేనా. అది ఎలాగుంటుందని చెప్పేసి ఇంక నెక్స్ట్ వ్లాగ్లో రాజు చూపించట్లే వీడియో చాలా లెంత్ అయింది. ఓకేనండి ఇంకా శివలాపురం మండలంలో డిటిడిఎస్ అని చెప్పేసి కొరియర్ ఇక్కడ ఉంది ఆఫీసు. ఇంకా ఇవన్నీ మేనేజ్మెంట్ చేసేది. చెప్పన్న అడ్రస్ చదువుతావా? మెయిన్ రోడ్లో ఎన్టీ రామారావు బొమ్మ దగ్గర కొరియర్ ఉంది. ఇంటర్నేషనల్ కానీ లోకల్ కానీ డొమెస్టిక్ ఎక్కడికైనా పచ్చళ్ళు కానీ మీ శ్రేయాభిలాషులకు మీ బంధువులకి ఎక్కడ ఉన్న వాళ్ళకైనా కానీ మీకు నచ్చినటువంటి ఐటమ్స్ని మనం షిప్పింగ్ చేస్తాము. ఏ వస్తువైనా సరసమైన ధరల్లో ఆఫర్ ప్రైస్లతో మనం షిప్పింగ్ చేస్తాం. మనమైనా ప్యాకింగ్ చేసుకొని పంపించండి లేకపోతే వాళ్ళైనా ప్యాక్ చేసుకొని ఇంకా ప్యాకింగ్ ఉంటుంది పంపిస్తారు ఛార్జెస్ అవుతాయి. ఇంకా ఇదిగోండి రాజీకి ఇంకా మనం గుంటూరులో ఆర్డర్ చేసాం కదా ఆ శారీ వచ్చేసింది అనమాట డిటీసీ ద్వారా. ఇంకా రోడ్ వచ్చేసి శివలాపురం అండి ఏరియా ఇంకా డిటీసీది మరి.
ఓకేనండి, ఇంటికైతే వచ్చేసాను. ఇంకా రాజు రాగానే ముందు నా దగ్గర ఆ మూటలో లేదా ఆ నూనె డబ్బా ఏదో తీసుకుంది అనుకుంటే రాజకుమార్ కష్టపడి తీసుకొచ్చిన కొరియర్ ఉంది కదా DTDCది, ఈ శారీ తీసుకుంటుంది. ఈ ఆడవాళ్ళకి చీరలు పిచ్చి ఏందో నాకేం అర్థం కావట్లేదండి. సర్లేండి, మాకు కూడా బట్టలు పిచ్చే కదా, ఇంకా అలానే రాజు కూడా ఇంకా అందరికీ పిచ్చి ఉంటుందిలే, అదొక పిచ్చి. చూడండి ఎంత సంతోషం. ఓకేనండి, ముందుకైతే మన సరుకులు తెచ్చాం కదా, ఈ బండి మీదే ఉండే, ఇంకా ఇది దించుదాము. ఇంకా బావ అయితే ఇందాక సరుకు మొత్తం అయితే ఆటోలో దించేసి వెళ్ళాడండి. ఇంకా ఆటో ఆయన అయితే ఏమో మళ్ళీ బావ ఇంకా బండి మీద తీసుకొచ్చాడు. ఏంటి బావా? ఇవన్నీ మినపప్పు, అలానే ఇంకా ఏమంటే ఇడ్లీ రవ్వ, పందార, శనగుండ్లు, అవా పచ్చనిపప్పు, ఇంకా ఉండే చాలా. మనం ఎక్స్ట్రా ఇక్కడ కుట్లు కొనాలంటే డబ్బులు. అవును, రోజు కొనుక్కొచ్చుకోవాలంటే రేట్లు ఎక్కువ. అందుకని చెప్పేసి అక్కడ కొనుక్కొచ్చే తక్కువలోనే హోల్సేల్ మార్కెట్ లో, హోల్సేల్ షాప్ లో తక్కువలో తీసుకొచ్చాను. కూరగాయలు కూడా తెచ్చాం అనుకుంటా. సుహాసిని ఇంట్లో సామానం సర్దుతుందండి. బావ అయితే మొత్తం తీసుకొచ్చాడు కదా, ఇంకా అసలు ఏమేమి తెచ్చాడో మొత్తం చూపిస్తాను. అల్లదిగో ఇంట్లో ఇంకో ప్యాకు అందుకో. ఇంకా పిల్లలు ఈ హోటల్ పని పిండి వంటలకి ఏమైనా ఇంకా లాభం కానీ వచ్చిందని చెప్పేసి మేమైతే పిల్లలు తినేవి కూల్ డ్రింక్స్ కానీ తినేయా కుర్కురే ప్యాకెట్లు, చిప్స్ అన్ని ఉండయి, అన్ని రకాల చిప్స్ అని పిల్లలు తినే అన్ని ఉండయి. అలానే పెద్దవాళ్ళు సిగరెట్లు, బీడీలు, గుట్కాలు ఇవన్నీ అడుగుతున్నారు కదా, వాటికి సంబంధించి కూడా తీసుకొచ్చాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నూనె డబ్బా తీసుకొచ్చాను 15 కేజీలది. ఇంకా పిల్లలకు సంబంధించినవి ఇవి ఉంటాయి కదా. ఇదంతా ఇప్పుడు ఎండాకాలం కదండి, ఇప్పుడు ఐస్ బండ్లకి మీదకి వాటి మీదకి ఇట్ల మీదకి వెళ్తున్నారు. ఇంకా మనకైతే ఫ్రిడ్జ్ ఉంది కదా, మ్యాంగో జ్యూస్, రసనాలు ఉంటాయి కదా, మ్యాంగో సంబంధించిన ద్రాక్ష ఇవన్నీ, అందుకని చెప్పి తీసుకొచ్చాను. మనం ముందు రోజులు ఫ్రిడ్జ్ కొంటున్నాం కదా, ఇంకా ఇవి పెట్టేద్దాం. ప్రస్తుతానికి మమ్మల్ని ఫ్రిడ్జ్ ఉంది కదా, ఇది తీసుకుని ఇక్కడ పెట్టేస్తాను. తెల్లరికల్లా ఇంకా మనకి రెడీ అయిపోయింది, గడ్డ కడతాయి కదా. తర్వాత వచ్చేసేమో ఇదేమి కొరియర్ది, ఇవేమో ఈ కేకులు అవన్నీ చకోడీలు వాటికి సంబంధించినవి. రండి కురుకురే ప్యాకెట్లు, కేకులు, ఐస్ కేకులు ఎన్ని ఉన్నాయి, రండి. మీకోసం తీసుకొచ్చింది. పిల్లలు వస్తున్నారండి, ఇప్పుడే స్కూల్ నుంచి వస్తున్నారు. అలానే ఇంకా పుట్టుకూరు ఉల్లిపాయలు మనం కదిలీ కాదు, 50 కేజీలు తీసుకొచ్చా. అవునండి, అవన్నీ పైన డాగపైన ఎండబెట్టు ఆరుదలు అవుతాయి. అలానే కూరగాయలు తీసుకొచ్చాను. వచ్చేసేమో ఇంకా సరుకులు. సరేనా? సరే, పిల్లలందరూ వచ్చారండి కుర్కురే ప్యాకెట్లు కొనడానికి. కోసం అన్ని తినేవి, అలానే రసనాలు ఇవన్నీ తీసుకొచ్చా, థమ్స్అప్లు. ఇప్పుడు మీ అందరిలో ఎవరెవరు అంటున్నారు చెప్పండి. వాళ్ళందరికీ అంటారు, అక్కడ పెడితే కొట్టి ఇక్కడ కాదుగా. సరేనా? హాయ్ చెప్పండి అందరికి. పెద్ద ధనలాగా పలికింది, నువ్వు చెప్పు. ఓకేనండి, నా పిల్లల కోసం అయితే ఇవన్నీ తీసుకొచ్చాను. అది కాక మా కామెంట్ సెక్షన్ లో మీ పళ్ళ పిల్లలు ఎక్కువ అని అనుకుంటున్నారు కదా, ఇదే మా పిల్లలు బ్యాచ్. ఇప్పుడైతే మనం ఇంకా సాయంత్రానికి స్నాక్ చేయాలి కండి, పునుగులు, బజ్జీలు, గారెలు. ఇంక ఏదైతే అమ్మని తీసుకుపోయి సర్దుకోవాలి, చేయాలి, అంతా ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఇప్పటికీ వీడియో చాలా లెంత్ అయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇలా ఎలా సర్దుకుంటాము, అసలు ఎలా అమ్ముతాము ఏందని చెప్పేసి, కొట్టు లేదు మరి అక్కడ ఎలా అమ్ముతారు, మరి ఎలా చేస్తా అని చెప్పేసి మీరు అనుకుంటారు. కొట్టయితే ఇంకా 2-3 రోజులు కొట్టేది కొంటామండి త్వరలో. ఇంకా అంతవరకు ముందు ఈ అమ్ముకుంటే అలవాటు అయింది కదా, అలవాటు అయినాక మెల్లమెల్ల కొనొచ్చు అని చెప్పేసి ఇంకా కొనుక్కొచ్చు అనమాట. ఇవే చాలా ఖర్చు అయినాయండి, ఇప్పటికే చాలా డబ్బులు పెట్టాను. ఇంకా మెల్లమెల్ల ఇంక అమ్ముకుంటే రొటేషన్ అవుతుంటే ఇంకా మనం కూడా మెల్లగా ఇంకా కొట్టు కొనుక్కోవచ్చు. సరేనా? ఇంక ఈ వీడియోలు ఎంతేనండి. ఇట్రాండి, మీరు అందరూ ఇంటిరండి, తమిళని దిగుదాం. ఇట్రాండి, గ్రూప్ ఫోటో ఇట్రండి. ముఖ్యంగా రాయి చేయాలండి, ఇదే అమ్ముతాయి వాళ్ళకి కూడా. మీరు అందరు పడరా, వీడియోలో పడరా, రండి ఇటు. ఓకే, వచ్చింది సువాసన కూడా ఎత్తుకోవాలా. ఓకేనండి, పిల్లలతో చాలా సరదాగాను చాలా హ్యాపీగా ఉండిద్ది. ఎందుకంటే డిప్రెషన్ ఉన్నా, ఎవరైనా కోపంతో ఉన్నా, ఎవరు బాధలు ఉన్నా, పిల్లల్ని చూడమని ఎందుకు తెలుసా, వాళ్ళని చూస్తేనే నవ్వొచ్చుదని చెప్పేసి. ఓకేనా? సరే, అది రాలేదు, లైక్ కొట్టున్నాను. సరేనండి, మళ్ళీ మంచిగా కలుద్దాం.
అక్కడ మనం హోటల్ స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు ఎలా సర్దుకుంటాం అని చెప్పేసి మీకు వీడియో చూపిస్తాను. కొత్త వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి వీడియో వెళ్తాం. మీ అందరికీ బాయ్ బాయ్.